డాక్టర్ అలేఖ్య. ఇవాళ మనం డైలీ యూస్ చేసే బ్రెడ్ గురించి డిస్కస్ చేద్దామండి. సో మనం మామూలుగా వైట్ బ్రెడ్ వాడేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు చాలామంది హెల్త్ బెనిఫిట్స్ కోసం బ్రౌన్ బ్రెడ్కి షిఫ్ట్ అవుతున్నారు. ఎందుకు అని అంటే వైట్ బ్రెడ్ వచ్చేసరికి మైదా పిండితో చేస్తారు, బ్రౌన్ బ్రెడ్ వచ్చేసరికి పూర్తిగా గోధుమ పిండితో చేస్తారు. అది మన హెల్త్కి ఎంతో బెనిఫిట్ కాబట్టి చాలామంది బ్రౌన్ బ్రెడ్ని రెగ్యులర్గా యూస్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య సైంటిఫిక్ రీసెర్చ్లో తెలిసింది ఏంటి అంటే బ్రౌన్ బ్రెడ్లో అసలు నిజానికి ఎటువంటి గోధుమ పిండి వాడట్లేదు. ఒకవేళ వాడినా చాలా తక్కువ పాలం గోధుమ పిండి, ఎక్కువ శాతం మైదా పిండినే వాడుతున్నారు. ఈజీగా తెలుసుకోవడం ఎలా అంటే మనం రోజు తినే పుల్కాలు, చపాతీలు రెండు కూడా మనం ఇంట్లో గోధుమ పిండితో తయారు చేసుకుంటున్నాం, ఏమీ కలపట్లేదు. బట్ అయినా కూడా అవి అంత బ్రౌన్ కలర్లో కనిపించవు, తెల్లగానే ఉంటున్నాయి మన పుల్కాలు, చపాతీలు. కానీ బయట నుంచి తెచ్చుకునే బ్రౌన్ బ్రెడ్ మాత్రం బాగా బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఎందుకు అంటే అందులో కలిపే బ్రౌన్ పౌడర్ వల్ల. ఇది హెల్త్కి అస్సలు మంచిది కాదని చెప్పి సైంటిఫిక్ రీసెర్చ్ తెలుస్తున్నాయి. దీనివల్ల మీకు క్యాన్సర్ రావచ్చు, హెల్త్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. సో వీలైనంత వరకు అసలు బ్రెడ్ అనేది మంచిది కాదు. దానికన్నా మీరు పుల్కా కానీ చపాతీ కానీ తింటే మంచిది. పిల్లలకు కూడా పెట్టద్దు, ఎందుకంటే పిల్లల బ్రెయిన్ ఎదుగుదలలో ఈ ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ బ్రెయిన్ ఎదగనివ్వకుండా చేస్తాయి. సో పిల్లలకు అసలు సేఫ్ ఆప్షన్ కాదు. వీలైనంత వరకు బ్రెడ్ అవాయిడ్ చేయండి. లేదు తప్పకపోతే ఎప్పుడైనా తింటే వైట్ బ్రెడ్డే బెటర్, కానీ బ్రౌన్ బ్రెడ్ వద్దు. మీకు అంతగా కావాలనుకుంటే హాయిగా ఇంట్లో తయారు చేసుకోండి. లేదా మీకు తెలిసిన షాప్లో, అంటే వీళ్ళు బాగా చేస్తారు, వీళ్ళు మనకు చూపిస్తే మనకు చేస్తున్నారు, గోధుమ పిండితోనే చేస్తున్నారు అన్నది మాత్రమే వాడండి. బయట వాడే బ్రౌన్ బ్రెడ్ మాత్రం వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ.